గురువుగారు, ఇంటి ముందు మనం గుమ్మడికాయ కడుతూ ఉంటాం దిష్టికి కదా! అది కుళ్ళిపోతే చెడు జరుగుతుంది ఇంట్లో అంటుంటారు కదా! మరి ఇందులో ఎంత వాస్తవం ఉందంటారు? ఒకటేంటంటే ప్రతి అమావాస్యకి మీరు గుమ్మడికాయ కట్టడం విశేషం. అది ఓకే. 2 రోజుల ముందు గనుక ఈ ప్రశ్న అడుగుంటే ప్రేక్షకులకు తొందరగా ఎళ్ళిపోయేది. అంటే ఓకే. ఇవాళ అమావాస్య ఉంది కాబట్టి తొందరగా చేరుకునేది. సరే హ్మ్. వాటెవర్. సో మళ్ళీ కట్టొద్దా అంటే ఎందుకు కట్టొద్దు? మరి మంగళవారం కట్టవచ్చు. అంటే అమావాస్య విశేషం, హ్మ్. మంగళవారం ఇంకా విశేషం. సో మీరు అలా కట్టడానికి ప్రయత్నం చేస్తే తప్పకుండా మీరు కట్టవచ్చును. హ్మ్. ఇక్కడ మీరు గుమ్మడికాయ కుళ్ళిపోతే ప్రాబ్లమ్ అంటే లేదు. అంటే ఓకే. ఇంట్లో నెగెటివ్ ఉంది కాబట్టి గుమ్మడికాయ కుళ్ళిపోయింది. ఓకే. అంటే ఎందుకు కట్టాలి అసలు సైంటిఫిక్‌గా రీజన్ ఏంటంటే, నెగెటివ్ ఎనర్జీని గుమ్మడికాయ పంప్కిన్ ఎప్పుడు చూస్తాడు నెగెటివ్‌ని లాగేస్తది. నిమ్మకాయ, రాళ్ళ హ్మ్. ఉప్పు, గుమ్మడికాయ, పండు గుమ్మడికాయకి బాక్టీరియాని లాగే గుణం ఉంటుంది. ఓకే. బాక్టీరియాని తన వైపు తిప్పుకునే గుణం ఉంటుంది. అంటే అట్రాక్ట్ చేస్తుంది. హ్మ్. కాబట్టి ఇంట్లో నెగెటివ్ ఎనర్జీ ఇది అంటే ఆరోగ్యపరంగా ఆక్సిజన్ ఎక్కువగా రిలీజ్ చేస్తుంది. హ్మ్. దానిలో యాంటీ ఆక్సిడెంట్స్ అన్నీ కూడా బయటకొచ్చేస్తాయి. ఇది ఓకే. సైంటిఫిక్. ఓకే. మరి పురాణంగా ఏం చెప్తాం సైంటిఫిక్ కాకుండా పురాణంగా చెప్పాలి కదా! అంటే ఇంట్లో హ్మ్. మనకి నవగ్రహాలు, అష్టదిక్పాలకులు ఉంటారు. ప్రతి ఇంట్లో ఉంటారు. హ్మ్. తూర్పు, ఈశాన్యం ఉందిగా. తూర్పు, అవును. ఈశాన్యం, ఆగ్నేయ, నైరుతి ఇవన్నీ అష్టదిక్పాలకులేగా. హ్మ్. అష్టదిక్పాలకి బలి పెట్టాలి రోజు మనం. ఓకే. యాక్చువల్‌గా బ్రాహ్మణులలో మేము పెడతాం. అంటే ఎలా పెడతాం ప్రతి బలి ఏం పెట్టాం. మేము హ్మ్. భోంచేసేటప్పుడే నైవేద్యం ఉండేటప్పుడే నైవేద్యాన్ని బలిగా చేపేస్తాం. దేవతలకు పెట్టినప్పుడే ఆయిచ నవగ్రహాదాభ్య నమః బలిం సమర్పయామి అని నైవేద్యం పెట్టేస్తాం. హ్మ్. బట్ అది మంత్రంలో వచ్చేస్తది మాకు అలవాటయిపోయింది. మరి ఓకే. మిగతా వాళ్ళకి ఏం చేయాలి అన్నప్పుడు ఇటువంటివి కట్టడం. అంటే గుమ్మడికాయ కట్టుకోవడం వల్ల హ్మ్. తప్పకుండా మంచి ప్రయోజనాన్ని పొందుకునే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. సో గుమ్మడికాయ కట్టడం వల్ల ఏంటంటే ఈ అష్టదిక్పాలకులకి, నవగ్రహాలకి బలి సమర్పణ రోజు ఒకసారి నైవేద్యం వాళ్ళకి. ఓకే. అది కూలిపోయిన వరకు ఆ నైవేద్యం అదే మహా నైవేద్యం పెట్టేసాం అని చెప్పుకోవడం. హ్మ్. అలా నెగెటివ్ ఎనర్జీ ఉన్నప్పుడు ఇతరుల యొక్క దృష్టి దోషాలు పడినప్పుడు, హ్మ్. ఇతరుల యొక్క మనకి నెగెటివ్ ఎనర్జీ ఎలా ఉంటుందంటే వాక్ వల్ల వస్తుంది, నేత్రం వాళ్ళు చూడడం వల్ల వస్తుంది, వాళ్ళు అనుకోవడం వల్ల వస్తుంది. పంటికి విషయం చాలా ఉంటుంది. సో అవును. అవతల వాళ్ళు అబ్బో! కిరణ్ శర్మ బాగా బాగుపడ్డాడండి, బాగా డబ్బులు దొబ్బేసాడు, ఇన్ని ఛానెల్‌లో వాడు బాగా చెప్తున్నాడు. ఒక్కొక్క ఛానెల్ వాళ్ళు వాడికి 50,000 ఇస్తున్నారండి, తక్కువ ఇవ్వట్లేరు. సో ఈ అమ్మాయి కూడా పాపం 70,000 ఇస్తే గాని ఒప్పుకోలేదనే విషయం బయటకొచ్చేస్తుంది. ఏం చెప్తాం మనం? హ్మ్. సో అలా నాకు మీలాంటి వాళ్ళు 70,000 ఇచ్చినప్పుడు లక్షలు లక్షలు ఇచ్చినప్పటికి నన్ను పెరిగిపోతున్నాను. ఆ హ్మ్. నగదు నాకు ఎక్కువైపోయి లాస్ట్‌కి వస్తాడు నన్ను ఎవడు దేకను కూడా దేకడు. అంటే హ్మ్. వాడు దేకేవాళ్ళు ఎవడు ఉండడు. సో అప్పుడేమవుతుంది ఆటోమేటిక్‌గా నజర్ పడ్డట్టే. దానికేముంది పేరు హ్మ్. కిరణ్ శర్మ బిజీ ఉన్నాడండి. ఇలాంటి చెప్తారు. కిరణ్ శర్మ బిజీ ఉన్నాడండి, తిడతాడండి, అబ్బా! టైం ఇవ్వడు మాకు, నా వల్ల కాదు అని చెప్పేసి మెల్లమెల్లగా వెనక్కెళ్ళిపోయావనుకో, నీ వాక్కు వాళ్ళ దగ్గరికి పోయి వాళ్ళంతే వాళ్ళ దగ్గర డ్రాప్ అయిపోయి లాస్ట్ వచ్చేసరికి కిరణ్ శర్మ ఎవడో తెలియకుండా పోతుంది. సో అది నాకు ఉన్నటువంటి ఒక మైనస్ అవుతుంది. అదేమిటి దృష్టి దోషం, వాక్కు దోషం, ఇతరత్రా అన్నీ కూడా నాకు కూడా పడతాయి. ఆ అవును. దోషాలన్నీ ఎందుకు వచ్చాయంటే నెగెటివ్ ఎనర్జీ ఇంట్లో ఉండడం వల్ల. అంటే ఓకే. మీలాంటి వాళ్ళు నెగెటివ్ అనుకుంటే నెగెటివ్ అదని అర్థం. ఓకే. పాజిటివ్ అనుకుంటే పాజిటివ్ అవుతుంది. సో మీరు ఎట్లాగో నా గురించి పాజిటివ్ అనుకుంటారు కాబట్టి నాకు ఇబ్బంది లేదనుకోండి. అలా హ్మ్. ఆ నెగెటివ్ అనుకున్నటువంటి విషయంలో ఈ నెగెటివ్ అనేది కూడా మనకి ఆ యొక్క పండు కుళ్ళిపోవడం. అంటే హ్మ్. గుమ్మడికాయ కుళ్ళిపోవడం. ఈవెన్ దో మీకు ఒకసారి తెలుస్తది కదా! ఈ ఎర్ర గుమ్మడికాయ కొడతారు కదా! అది హ్మ్. నల్లగా అయిపోద్ది ఒక్కోసారి. కొట్టగా నల్లగా అయిపోతది. చూడడానికి పైన ఎర్రగా ఉంటుంది. హ్మ్. కొడితే నల్లగా ఉంటదది. ఒక్కొక్కసారి ఈ గుమ్మడికాయలు వాసన రావు. మాక్సిమం వాసన రావు. ఓకే. ఒక్కొక్కసారి భయంకరమైన వాసన వచ్చేస్తది. ఎట్లా అంటే అసలు మురుగు కాలువలో ఉన్నటువంటి వాసన వచ్చే అవకాశం ఉంటుంది. అంటే గురువుగారు, ఇప్పుడు బాక్టీరియా అబ్జర్వ్ చేసుకుంటుంది, కుళ్ళిపోతుంది. ఓకే. కానీ ఈ దిష్టికి, దోషాలకి కూడా ఇలా అదే కుళ్ళిపోవడం అనేది అబ్జర్వేషన్. అదేంటి ఉంటుందంటారా? అబ్జర్వేషన్. ఉంటుంది. నెగెటివ్ ఎనర్జీ కదా! ఇప్పుడు చెడు ఉందంటే మంచిదని చెడు ఉన్నట్టే కదా! హ్మ్. ఆ చెడును స్వీకరించి దాని రూపాన్ని కోల్పోతుంది. రూపాన్ని కోల్పోయి వాసనని కోల్పోయి రూపాయి ఉంటుంది. మామూలుగా అయితే కుచించుకుపోవాలి. దిష్టి వెళ్తే ఓకే. నెగెటివ్ దగ్గరకి అయిపోద్ది గుమ్మడికాయ. హ్మ్. ఎర్ర గుమ్మడికాయ ఎందుకు నల్లగా అయిపోయిందంటే ఎంతో నెగెటివ్ ఎనర్జీ అని. మీకు నాస్తికులు ఏం చెప్తారు? ఆడి హ్మ్. బొందలే అదేం లేదు అంతేం ఉండదు. దాంట్లో గుమ్మడికాయలో ఏదో పురుగులు వచ్చే లోపల ఆ పురుగులు వచ్చేసి ఆ పురుగు తినడం వల్ల నల్లగా అవును. అయిపోయింది అది. అవును. కుళ్ళిపోయింది. దానికి ఈయన పేరు పెట్టేసి హ్మ్. దయ్యాలు, భూతాలని భయపెడుతున్నాడు కిరణ్ శర్మ. హ్మ్. ఇదంతా కూడా మూఢనమ్మకం అనేటువంటి వెధవలు కూడా ఉంటారు మాకు. అవును. మాకెందుకుండరు? మంచి మేమున్నప్పుడు చెడు మాకుండరా? ఆటోమేటిక్ ఉంటారు. కానీ హ్మ్. అటువంటి వాళ్ళతో మేము పట్టించుకోము. దానికి రైట్ ఓకే. నమ షష్ప్యాయ చ పేన్యాయత అని వదిలేస్తాం. వాళ్ళు ఇట్లా తీసి వదిలేస్తాం మేము. కాబట్టి నా ధర్మము. నా సనాతన ధర్మంలో నేను చెడు చేయమని చెప్పట్లేదే. ఒక గుమ్మడికాయ కట్టుకోమన్నా అవును. పోయేదేముంది? హ్మ్. అది పండించిన వాడికి లాభమే, కట్టుకున్న వాడికి లాభమే, పూజారికి లాభమే, ఇంటి వాడికి లాభమే. నీదేం పోయిందిరా? హ్మ్. నలుగురు లాభపడుతున్నారు కదా! నీ వల్ల ఏంట్రా లాభం దేశానికి? ఏదో సినిమాలో డైలాగ్. నీ వల్ల ఏంట్రా లాభము అని నేను హ్మ్. అడుగుతాను వాడిని. వాడి వల్ల ఏం లాభం ఉండదు. హ్మ్. వాడు ఒక దేవుడి మీదే పడతాడు. ఇంకోటి మీద పడడు వాడు. వాడికి భయం. హ్మ్. అదే చిల్లుటోపోడి మీద పడడు. వాడికి అసలు భయం. ఓకే. ఒక తుర్కోళ్ళ మీద పోడు, క్రిస్టియన్ మీద పోడు, జైన్ మీద పోడు, సిక్కుల మీద పోడు. ఎందుకంటే దద్దద్దల్లాడిపోద్ది వాడికి. అంటే నా వినాయకుడు, నా దేవుడు, నా వెంకటేశ్వర స్వామి, నా శివుడే కావాలి వాడికి. సో ఇలాంటి వాడికి నాలాంటి వాడు మొగుడు దొరుకుతాడు గ్యారెంటీగా. నేను మహా రంకు మొగుడు అంటోడిని. నేను భయపడను అసలు ఎట్టి పరిస్థితుల్లో. నువ్వు ఎదవా అంటే నేను డబల్ వేదా స్క్వేర్ అంటా నేను. నువ్వు వెధవ అంటే నువ్వు వెధవ స్క్వేర్ అంటా నేను. కాబట్టి ఆ ధర్మాన్ని నువ్వు కించపరిచేటువంటి అధికారం, అర్హత నీకు లేదు. అలాంటప్పుడు హ్మ్. నేను ఎందుకు నిన్ను నెగిటివ్ మాట్లాడతాను? నువ్వు నా గురించి ఏంటి మాట్లాడకు, నాతో చుట్టూ తినకు. సరే కాబట్టి ఇక్కడ గుమ్మడికాయ విషయానికి వద్దాం. ఆ గుమ్మడికాయ విషయంలో నెగిటివ్ ఎనర్జీ వల్ల అనేక రకాల వాసనలు వచ్చేటువంటిగా వస్తుంది. అది ఎక్కువ దృష్టి దోషం ఉన్నప్పుడు అది ఖచ్చితంగా వస్తుంది. హ్మ్. రెగ్యులర్ ఎందుకు రాదు? ఆ ఒక్కసారి ఎందుకు వస్తుంది అంటే ఒక్కోసారి వస్తుంది అది.
ఒకసారి నీరు కారుతుంటుంది. అలాగే ఇది నెగిటివ్ ఎనర్జీ పోగొట్టుకోవడానికి గళ్ళుప్పును కూడా పెట్టమంటా నేను. గళ్ళుప్పు ఇంటి ముందర ఒక పాజిటివ్ ఎనర్జీ కలిగిస్తుంది. ఎవరికైతే ఇంట్లో అంటే తెలియకుండా డబ్బులు ఖర్చు అవ్వడం, హెల్త్ చెకప్కి వెళ్తాం, హెల్త్ బాగానే ఉంటుంది, అమ్మ అంత బాగుందమ్మా మీకు ఏం ప్రాబ్లం లేదు అంటాడు. కానీ తనకి తలనొప్పి ఉంటుంది, నిద్ర పట్టదు, వాంతులు, విరోచనాలు, అది పోనీ విరోచనం కాదు, వాంతులు రావు, కానీ ఆ ఫీలింగ్ ఉంటుంది, భ్రమ. అంటే ఇవన్నీ కూడా నెగిటివ్ ఎనర్జీ, దిష్టి పడ్డది అంటారు. దానికోసమని మనం గళ్ళుప్పుని కనుక డోర్ దగ్గర పెట్టి ఆ రోజు మొత్తం ఉంచి సాయంత్రం మరి దాన్ని డస్ట్బిన్లో పడేస్తే నెగిటివ్ ఎనర్జీ పోతుంది. గుమ్మడికాయ కట్టుకోవడం వల్ల, గుమ్మడికాయ కుట్టడం వల్ల కూడా ప్రయోజనం ఉంటుంది. ఎక్కువగా ఇది అమావాస్య రోజు ముందు రోజు మనం అమ్మవారి గుడిలో పూజ చేయించుకొని కుంకుమార్చన చేయించి ఆ గుమ్మడికాయకు పసుపు కుంకుమ పెట్టేసి గుమ్మాన్ని కట్టుకుంటే చాలా మంచిది. లేదంటే మంగళవారం. అసలు గుమ్మడికాయ ఎప్పుడెప్పుడు మార్చాలంటారు గురుగారు? అదే అమావాస్య రోజు మార్చుకోవడం, అమావాస్య రోజు కట్టాలి, లేదంటే మంగళవారం రోజు కట్టుకుంటే విశేషమైన ఫలితం దానివల్ల. ఈ లోపు ఏమైనా కుళ్ళిపోవడం ఇలా జరిగితే ఏం లేదు దానికి. ఆ రోజు మంగళవారం అంతే కట్టుకోవాలి. మంగళవారమే కట్టుకోవాలి. ఇంకా నెలలో 4 మంగళవారాలు వస్తాయి, 5 వస్తాయి, అమావాస్య ఒకసారి వస్తుందిగా. సో 6 అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఆ రోజే కట్టుకోవాలి. ఇంకా దానికి అడ్జస్ట్మెంట్ చేసి గురువారం కట్టుకోండి అని చెప్పాను. మంగళవారం విశేషం, అమావాస్య ఇంక విశేషం, ఇంకా తట్టే కట్టొద్దు, అయిపోయి దట్స్ ఇట్. అంటే చాలా మంది ఇట్లా గుమ్మడికాయ కుళ్ళిపోయింది, ఏదో ఇప్పుడు ఉంది, ఇలా జరిగింది కాబట్టి ఏదో చెడు జరుగుద్ది అని ఉంటుంది. అంటే మీకు దాన్ని ఏం చేయాలంటారు? అదే అంటే మనకు ఇంట్లో ఏదైనా ఒకటి గుర్తుపెట్టుకోవాలి, ప్రతిదీ డబ్బులు ఖర్చు పెట్టి మనం పూజలు చేసుకోలేం. సో నేను అంటానంటే ఇంట్లో మీరు లక్ష్మీ అష్టోత్తరం, నిష్ఠదైవ ప్రార్థన చేయండి. లేదంటే ఇక్కడ మళ్ళీ ఒక విషయం, ఈ కులం ఆ కులం మతం అనక్కల్లా. ఇప్పుడు ఏ మతాన్ని పెట్టుకోవచ్చు, నీకు కావాల్సిన నేతావు, నీ మతంలో నువ్వు నమాజ్ చేసుకో, లేదా నువ్వు క్రిస్టియన్ కాబట్టి నువ్వు దాన్ని ఏమైనా ప్రార్థన చేసుకో, జైనులు మీరు జపం చేసుకోండి, సిక్కులు ఉన్నారు గురు గోవింద గ్రంథం చదువుకోండి, నో ప్రాబ్లం. హిందువు రైట్, నువ్వు చదువుకో. అంటే నీకు ఇష్టదైవ ప్రార్థన చేసుకుంటే ఆ నెగిటివ్ అనేది తప్పకుండా బయటకు వెళ్ళిపోతుంది. దానికి ఎటువంటి ప్రతి ఇంటికి అది ఇష్టదైవ ప్రార్థన ఉండాలి. ఇంట్లో హిందువులు అయితే దీపారాధన చేసుకోవడం, మిగతా వాళ్ళు ఇంకొక రకమైన ప్రార్థన చేసుకోవడం, కొంతమంది వాటర్ మంత్ర నీళ్లు చదువుకోవడం, రైట్, మంచిది. అటువంటివి చేసే ప్రయత్నం చేయవచ్చు. అద్భుతమైనటువంటి దానివల్ల మనకి మనం చదువుకోవడం వల్ల ఎక్కువ ప్రయోజనం ఉంటుంది. సో డబ్బులు ఉన్నాయి, బ్రాహ్మణి పిలిచి హోమం చేయించుకో, తప్పకుండా నేను వస్తాను హోమం చేయడానికి, ఇబ్బంది ఏం లేదు. మీ ఇంట్లో హోమం కావాలంటే నేను వచ్చేస్తాను, బట్ తక్కువేం తీసుకొని ఈ 25,000 అవుతుంది. థ్యాంక్ యూ, ధన్యవాదాలు. శుభమస్తు.